ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనకున్న ఎలాంటి కష్టమైన సమస్య అయినా తీరేందుకు, మన కోరికలు నెరవేరేందుకు ఒక మంచి 369 అనే ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ని మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ 369 అనే ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ వచ్చి మన కోరికలను తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఛానల్లో చాలా వరకు ఈ ఏంజెల్ నెంబర్స్ కానివ్వండి, లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కానివ్వండి, అలాగే స్విచ్ వర్డ్స్, వీటన్నిటి గురించి చెప్పుకుంటున్నాం. దానికి సంబంధించే ఈ 369 మెథడ్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తప్పకుండా చాలా రోజులుగా తీరని కోరికైనా, మనం కష్టంలో ఉన్నాం, ఈ కష్టం నుంచి గట్టెక్కే దారి ఏంటి అని మనం తలుచుకున్నప్పుడు భయపడుతూ ఉన్న సమయంలో కూడా ఈ 369 అనే మెథడ్ వచ్చి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. అది ఏంటి, ఎలా చేయాలి అనేది పూర్తిగా మనకు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, నిజంగా అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్ కింద వీడియోస్ కింద చాలామంది కామెంట్స్ అనేవి పెడుతూ ఉంటారు. అక్క, మా భర్త మారాలి, తాగుడు అనేది మారాలి, మా బిడ్డకు వచ్చి నా కొడుక్కి జాబ్ అనేది రావాలి, అలాగే మంచి మార్కులు రావాలి, నా కొడుక్కి ఫారిన్లో వీసా ప్రాబ్లం ఉంది, వీసా ప్రాబ్లం వచ్చి తొలగాలి అని చెప్పి ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి, భార్యాభర్తల మధ్య గొడవ, సంతాన ప్రాప్తి కోసం అప్పులు తీరాలి, లేదా మాకు ఉన్న ఆదాయం పెరగాలి, వ్యాపారం అభివృద్ధి కావాలి, మాకు భార్యాభర్తలు విడిపోయి ఉన్నాం, మేము కలవాలి, ఇలా ఎన్నో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీరే ఒక మంచి మార్గం ఇది. ఇదొక మెథడ్ అనేది మీరు ఉపయోగించినప్పుడు తప్పకుండా మీ ఎలాంటి సమస్య అయినా సరే 33 రోజుల్లో తప్పకుండా తీరుతుందండి. అదేంటి 33 రోజులు మనం ఈ యొక్క మెథడ్ని ఫాలో చేయాల్సి ఉంటుంది. అది ఏంటి, ఎలా అని చెప్పి క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. దీనికి మామూలుగా 369 అనే ఒక ఏంజెల్ నెంబర్ అండి ఇది. ఈ 369 మెథడ్ మనకు ఎలా ఉపయోగపడుతుంది, మన కోరికల్ని ఎలా తీర్చుకోవాలంటే, దీనికి సంబంధించి ఒక బుక్ అనేది కొనుక్కోండి. ఒక నోట్బుక్, ఒక చిన్న నోట్బుక్ అనేది కొనుక్కోండి. కొంచెం పేపర్ మరీ మట్టంగా కాకుండా కొంచెం క్వాలిటీగా ఉండేలాగా చూసుకోండి. ఎందువల్లంటే అది మన దగ్గర ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి ఆ నోట్బుక్ మీరు రూల్ పేపర్ అయినా సరే, అన్రూల్ పేపర్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఆ నోట్బుక్లో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న మీ ఎలాంటి కోరికైనా సరే, మీది ఏ కోరికైనా సరే, అది భార్యాభర్తలు కలవాలా, డబ్బులు ఎక్కువగా రావాలా, ధనలాభం పొందాలా, లేకపోతే మీ ఆదాయం మంచి జాబ్ రావాలా, ఆదాయం పెరగాల, లేకపోతే వ్యాపారం అభివృద్ధి చెందాలా, కొడుకు పెళ్ళి కావాలి, అలాగే కొడుక్కి మంచి జాబ్ కావాలి, మంచి సంబంధం కుదరాలి, మా కూతురికి ఇంకా సంతాన ప్రాప్తి లేదు, సంతానం కడగాలి, మా కొడుకు ఎగ్జామ్ రాస్తున్నాడు, బోర్డు ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి, పలానా కాలేజీలో సీట్ రావాలి, ఏదైనా సరే మీ విష్, ఏదైనా ఒక కోరిక అనేది తీసుకొని ఈ కోరికని ఉదయం మార్నింగ్ 3 సార్లు రాయండి. మీ ఏదైతే కోరికో సేమ్ కోరిక 3 సార్లు రాయండి. ఆ తర్వాత మధ్యాహ్నం పూట 6 సార్లు రాయాలి. మధ్యాహ్నం 6 సార్లు. అలాగే సాయంత్రం కానీ, సాయంత్రం నుంచి నైట్ పడుకోబోయే లోపల మీరు 9 టైమ్స్ రాయాల్సి ఉంటుంది. అంటే ఉదయం 3, మధ్యాహ్నం 6, తర్వాత ఈవినింగ్ నుంచి నైట్ వరకు మనకు 9 సార్లు అనేది ఈ 369 అనే మెథడ్ అనేది మన కోరిక తప్పకుండా 33 రోజులు రాసిన పక్షంలో మన కోరికలు 33 రోజులు తీరుతాయండి. ఒకవేళ డైలీ రాస్తూ ఉన్నారు, హఠాత్తుగా మీరు మధ్యాహ్నం రాశారు, పొద్దున రాశారు, ఇక సాయంత్రం అనేది ఊరు వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు హఠాత్తుగా రాయలేకపోయారు, తెలుసుంటే బుక్ తీసుకెళ్ళి ఉంటారు, తెలవలేదు, ఇంటికి వచ్చేస్తామనుకొని రాలేకపోయారు, అప్పుడు ఏమవుతుంది, ఆ రోజు వదిలేసేయండి. ఆ రోజుని అసలు రోజులాగే లెక్కలు వేసుకోకుండా మరుసటి రోజు మీరు ఫుల్గా రాసుకోండి. ఒక 2 రోజులు స్కిప్ చేశారా, ఆ 2 రోజుల్ని లెక్కలోకి తీసుకోకుండా మీరు ఒక 15 డేస్ రాసున్నారు, 2 రోజులు గ్యాప్ వచ్చింది, ఆ 2 రోజులు మీరు పక్కన పెట్టేసి మళ్ళీ 16వ తేదీ నుంచి 16వ రోజు నుంచి మీరు లెక్కలోకి అనేది తీసుకోవాలన్నమాట. మీరు ఒక పూట రాసి మరొక పూట రాయకపోయినా అది లెక్కలోకి పరిగణలోకి తీసుకోకుండా మరుసటి రోజున మీరు లెక్కలోకి తీసుకునేలా చూసుకోండి. ఇదేనండి చేయవలసింది. తప్పకుండా మీకు ఎలాంటి కోరికైనా సరే 33 డేస్లో తప్పకుండా నెరవేరుతుంది.
ఆ బుక్ని మనం మన దగ్గరే పెట్టుకోవచ్చు, ఏం కాల్చబడలేదు, ఎక్కడైనా పడేయబడలేదు, ఏం పడలేదు. ఇలా 33 టైమ్స్ రాసినప్పుడు మీరేం చేస్తారంటే ఆ కోరిక మీకు అతి త్వరలోనే ఆ రాసే లోపలే మీకు తీరిపోవచ్చు. ఇప్పుడు మీ కుర్రవాడు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాడు, మీరు రాస్తూ ఉన్నారు, మంచిగా ర్యాంక్ మా పిల్లాడు వచ్చి స్కూల్ ఫస్ట్ రావాలని చెప్పి మీరు రాస్తూ ఉన్నారు. అది ఇంచుమించుగా మీకు ఒక 1 మంత్లోనే అది తప్పకుండా నెరవేరిపోతుంది అనుకోండి. ఆ నెరవేరిన తర్వాత ఆ యొక్క బుక్ని మీరు ఆ కోరిక తీరిపోయిన తర్వాత స్టాప్ చేసి ఇంకో కోరిక ఆ నోట్ బుక్లోనే కూడా మీరు రాసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటాను. మీరు కొన్ని పేపర్స్ ఉన్నాయి, మరొక కోరికను మళ్ళీ 33 డేస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ నోట్బుక్లో పేజీలు ఉంటే దాన్నే కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఇలాగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీరు వచ్చి తప్పకుండా ఈ 369 అనే ఒక మెథడ్ని ఉపయోగించి మీ కోరికలు అనేవి తీర్చుకోండి. ఈ బుక్ వచ్చి మనకు రూల్డ్ అయినా అన్రూల్డ్ అయినా ఏదైనా పర్వాలేదు. ఇక చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఏ పెన్నుతో రాయాలి కానీ, బ్లాక్ తప్ప గ్రీన్ అండ్ రెడ్, బ్లూ ఏ కలర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి మనం పూజలు, వ్రతాలు అలాగేం కాబట్టి రిస్ట్రిక్షన్స్ అనేవి ఏం లేదు. మేము దీంట్లో ఉన్నాము అంటూ ముట్టు మాకు ఉండేటప్పుడు రాసుకోవచ్చా, ఆ ప్రాబ్లం లేదు. నాన్ వెజ్ తిన్నాము రాసుకోవచ్చా, ఆ ప్రాబ్లం లేదు. స్నానం చేయలేదు, ఇప్పుడు హఠాత్తుగా మధ్యాహ్నం అయిపోతుంది రాసుకోవచ్చా, ఆ ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా సరే మీరు ఎలాంటి కట్టుబాట్లు అనేవి లేకుండా మీరు ఈ యొక్క మెథడ్ అనేది పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. మీరు ఈ పదే అంటే ప్రతిరోజు కూడా 369 ఇన్ని టైమ్స్ మీరు రాస్తూ ఉండేటప్పుడు మీ లోతు మనసులో ఆ కోరిక నెరవేరాలి అని పాతుకుపోతుంది. అది మీ ఇష్టదైవం దగ్గర, కులదైవం దగ్గర, ఈ ప్రపంచ శక్తి దగ్గర చెప్పుకున్నప్పుడు ఈ ప్రపంచ శక్తి అంతేకాకుండా పంచభూతాలు మీ కోరిక నెరవేర్చేందుకు 100% నెరవేర్చే తీరుతారనమాట. ఆ నమ్మకంతో ఈ యొక్క మెథడ్ అనేది ఉపయోగించండి, తప్పకుండా మీ కోరిక తీరుతుంది. అదే ఫ్రెండ్స్, క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. అంటే క్లియర్గా ఇంతేను, మామూలుగా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి, ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. తప్పకుండా నేను కూడా వచ్చి ఈ యొక్క మెథడ్ని స్టార్ట్ చేశాను కాబట్టి నేను రాసుకుంటాను. అది ఈ 369 ఈ మేనిఫెస్టేషన్ మెథడ్ని మీరు ఉపయోగించి మీ కోరికలు తీరాలి, తప్పకుండా మీరు అనుకున్నది నెరవేరాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చి తప్పకుండా అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత. ఈ యొక్క మెథడ్ మీరు డబ్బు కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే డబ్బు ఎక్కువగా మాకు ఆదాయం పెరగాలి, మాకు రావాల్సిన డబ్బు రావాలి అనుకున్న వాళ్ళు కూడా, అప్పులు తీరాలి, ఏదైనా సరే మీరు ఈ మెథడ్ ద్వారా నెరవేర్చుకోండి. అదే ఫ్రెండ్స్.